నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వేదం జీవన నాదం. మనకు అందించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి మనస్సులోని అజ్ఞానాంధకారాన్ని నశింపజేసే వెలుగే జ్ఞానం. భారతీయ సనాతన ధర్మానికి వేద విజ్ఞానమే ప్రాతిపదిక. మన దేశంలో వేదాలు వెలిసినంత మాత్రాన ఆ సంపద మనకే సొంతం కాదు. సమస్త మానవాళి అభ్యున్నతికి వేదం దిశా నిర్దేశం చేస్తుంది. అందుకే విశ్వ విజ్ఞాన వీచికలుగా వేదాల్ని పాశ్చాత్యులు సైతం అభివర్ణించారు. రాశీభూతమైన విజ్ఞాన పెన్నిధులు వేదాలు. ప్రతి వ్యక్తి జీవన పథంలో ఎలా పురోగమించాలో, వ్యక్తిగా తనను తాను ఉద్ధరించుకుంటూ సమాజ ఉద్ధరణకు ఉపకరణంగా ఎలా విలసిల్లాలో వేదం స్పష్టంగా సూచించింది. పారమార్థిక చింతనతో పాటు సమాజ హితకరమైన ఎన్నో అంశాలని వేదాలు ప్రతిపాదించాయి. మన మనసు చెడు ఆలోచనల నుంచి సత్సంకల్పాల వైపు సాగాలి. అజ్ఞానం నుంచి జ్ఞానకాంతుల దిశగా మనం ప్రయాణం చెయ్యాలి. అచేతనత్వం నుంచి అమృతత్వం వైపు, అశాంతి నుంచి ప్రశాంతి వైపు మన గమనం ఉండాలి అని వేదం ఆకాంక్షించింది. మేము పరస్పరం ద్వేషించుకోం అనేది వేద వాగ్దానం. విద్వేషాలు, వైషమ్యాలు లేని ప్రేమాస్పద శాంతి సౌభాగ్యదాయక సమాజాన్ని వేదం అభిలషించింది. ఈ జగత్తు భగవంతుడు సృష్టించిన అపురూపమైన సృష్టి. ఇంతటి ఆత్మకమైన సృష్టిలో మనిషిగా పుట్టడమే ఒక అద్భుతమైన అవకాశంగా వేదం పేర్కొంది. అందరం కలిసి మెలిసి జీవిద్దాం. తేజోమయంగా మనం మమేకమై జీవన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం అని వేదం సమైక్య భావ పరిమళాల్ని వెదజల్లింది. ప్రకృతికి అనుగుణంగా మనిషి జీవన రీతి కొనసాగాలి అని వేదం నిర్దేశించింది. ప్రకృతి వ్యతిరేక చర్యల వల్ల సమాజ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని వేదం హెచ్చరించింది. సత్యమే కరదీపికగా ధర్మపదంలో పయనించు. సత్యమే ఎప్పటికీ నిలుస్తుంది, గెలుస్తుంది అని వేదం వక్కాణించింది. ప్రతి వ్యక్తి అభ్యాసం నుంచి ఎల్లప్పుడూ వైదొలగకూడదు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త విషయాల్ని ఆకళింపు చేసుకోవాలి. అభ్యసనంలో నదిలా మున్ముందుకు దూసుకెళ్ళాలి. తటాకంలా ఒక చోటే స్థిరంగా ఉండిపోరాదు అనే వేదోక్తి సర్వదా ఆచరణీయమైనది. అన్ని వైపుల నుంచి ఉదాత్త భావాలు మాలోకి ప్రసరించుగాక అని వేదం భావించింది. ప్రతి మనిషి జ్ఞాన తృష్ణతో పరితపించాలని, జ్ఞానాన్ని గ్రహించి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని స్పష్టం చేసింది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ప్రకృతి నిరంతరం మార్పు చెందుతుంది. ఆ మార్పులో సకల జీవకోటి భాగమవుతుంది. మనిషిగా నీ చివరి శ్వాస వరకు నీ ముఖంపై చిరునవ్వులు చిందులేయాలి. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యమే ఆయుధంగా జీవన సమరం సాగించాలి అనే స్ఫూర్తి మంత్రాన్ని వేదం అనుగ్రహించింది. అందరూ సుఖంగా ఆనందంగా ఉండాలి. ఎంతకాలం జీవిస్తామనేది ప్రధానం కాదు, ఉన్నంతకాలం ఎలా అర్థవంతంగా జీవిస్తామన్నది ముఖ్యమని వేదం వివరించింది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.